హే గాయస్, వెల్కమ్ టు ది శివారి. ఈ వీడియో వచ్చేసి ప్రీవియస్ వీడియోకి కంటిన్యూషన్ అండి. లాస్ట్ వీడియోలో మనం బీబీలు చూసాము, అక్కడ నుంచి కైలాసగిరి వచ్చాము. కైలాసగిరి రావడానికి తెన్నేటి పార్క్ వరకు రావచ్చండి. అక్కడ నుంచి మళ్ళీ మీరు ఒక 15 మినిట్స్ నడుస్తే కైలాసగిరి బేస్ పాయింట్ వస్తుంది. అక్కడ నుంచి నెంబర్ ఆఫ్ బస్సెస్ అనేది మీకు అవైలబిలిటీలు ఉంటాయి. అలాగే రైల్వే స్టేషన్ నుంచి ద్వారకా బస్ స్టాండ్ నుంచి కూడా బస్సెస్ అవైలబిలిటీలు ఉంటాయి. తేనెట్ పార్క్ నుంచి ఒక్కొక్కసారి బస్ అవైలబిలిటీ ఉంది. ఇన్ కేస్ మీరు రోప్వేలో వెళ్ళాలనుకుంటే తెన్నేటి పార్క్ దగ్గర నుంచి మీరు రోప్వే తీసుకొని కైలాసగిరి పై వరకు రావాల్సి ఉంటుంది. వెల్కమ్ టు కైలాసగిరి. మనము రుషికొండ బ్రిడ్జ్ చూసుకొని కైలాసగిరికి వచ్చాము. కైలాసగిరికి రావడానికి ఎంట్రీ ఫీ వచ్చేసి 5 రూపీస్. మీరు బస్సులు రాని బైకులు రాని ఎట్లయినా సరే ఎంట్రీ ఫీ ఖచ్చితంగా వేయాలి. అలాగే బస్ ఫేర్ వచ్చేసి 10 రూపీస్. ఇక్కడికి డే పాస్ అనేది చెల్లదు. కొండ మీదకి కొండ కింది వరకు మాత్రం మనకి డే పాస్ ఉంటుంది. ఇక్కడ కొన్ని వ్యూ పాయింట్స్ ఉన్నాయి. ఆ వ్యూ పాయింట్స్ చూసుకొని అలాగే సన్ సెట్ చూసి కొన్ని ఇక్కడ నుంచి దాని తర్వాత ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియము అలాగే నేవీ సబ్మరైన్ మ్యూజియం ఆ రెండు చూసేసి వైజాగ్ ట్రిప్ని ముగిద్దాం. ఇక్కడ చల్లగా గాలి వస్తుంది. వన్ ఆఫ్ ది వ్యూ పాయింట్ ఇది. మంచి అంతా కప్పేసింది, చల్ల గాలి వస్తుంది. చూడండి కైలాసం ఉంది. మీకు అక్కడ కనపడేది తెన్నేటి పార్క్, అక్కడ కనపడేది రుషికొండ బీచ్. కైలాసగిరి ఎంట్రీ ఇది. ఇలా వెళ్ళాల్సి. ఇది వచ్చేసి ఫ్లోరల్ క్లాక్, అది వచ్చేసి వెదర్ స్టేషన్, అంటే మనకు వెదర్ రిపోర్ట్ చెప్పేది. చెట్లు పెంచండి. విఎంఆర్డిఏ విశాఖ మెట్రోపాలిటన్ రీజన్ అథారిటీ. సో మనం కైలాసగిరి రావాలంటే రోప్వే కూడా ఉంది. ఆ రోప్వే అక్కడ నుంచి ఉంది. దాని ఎంట్రీ డీటెయిల్స్ అన్నీ అక్కడే ఉన్నాయి. సో విశాఖపట్నం వ్యూ పాయింట్. ఇక్కడ నుంచి వైజాగ్ సిటీ చూస్తున్నాము. సన్సెట్ అవుతుంది. అక్కడ దూరంగా ప్లేన్ ఫ్లై అవుతుంది. వావ్, ఎంత బ్యూటిఫుల్గా ఉంది. అదే రోప్వే సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్. అక్కడ నుంచి రోప్వే టికెట్ తీసుకొని వెళ్ళిపోవాలి. రోప్వే అని చెప్పాను కదా, ఇది. ఇక్కడ రోప్వేకి టికెట్స్ ఉంటాయి, క్యూలో నిలబడాలి. వస్తుంది చూడండి, మనం డ్రాప్ చేసి రోప్వే వస్తుంది. ఎంటీ రోప్వే టైమింగ్స్ అలాగే ఫేర్. ఇక్కడ టాయ్ ట్రైన్ కూడా ఉంది, దానికి సంబంధించిన ట్రాక్. సో ఇదంతా వచ్చేసి పార్క్ చూడండి. సో ఆ బంగీ జంప్కి దానికి వచ్చేసి పర్ పర్సన్ 100 రూపీస్. అక్కడ చూడండి వెయిట్ కూడా రాశారు, 10 to 70 kgs అని చెప్పేసి. అక్కడ టికెట్ ఇస్తారు. చూస్తుంటే ప్రతి ఒక్కటి కమర్షియలైజ్లా ఉంది. ఇన్ కేస్ మీకు గుర్రం రైడ్ కావాలంటే గుర్రం రైడ్ కూడా ఉంది. ఫోటోలు కావాలంటే ఫోటోలు ఉన్నాయి, మెయిన్ మగ్స్. సో ఇలా వెళ్ళేసి అలా వద్దాం. అక్కడ మనకి శివయ్య ఉన్నాడు. శివయ్య వ్యూ పాయింట్ అనుపమ. పవిత్ర దిగడానికి
ఇన్ కేస్ మీరు వచ్చేపాటితే అయినా ఆఫ్టర్నూన్ లేదంటే 4 months మొత్తం కప్పేస్తుంది. ఇది వచ్చేసి కైలాసగిరి హోర్డింగ్. చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో వైజాగ్ సిటీ. దూరంగా ఒక చుక్క మూన్. నేను మీకు మూన్ లైట్లో బీచ్ ఎలా ఉంటుందో చూపిస్తాను. ఇట్స్ వెరీ ఫార్చ్యూన్. ఇక్కడితో కైలాసగిరి వీడియో ఎండ్ అవుతుందండి. నా వెనకాల ఉంది కదా, అక్కడ ఏమీ లేదని విన్నాను. బట్ అక్కడ పోయి వేస్తే ఇక్కడ నుంచి మనము కుసుమురా నేవీ మ్యూజియం, అలాగే ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం, అలాగే బుక్స దర్శిని, ఈ 3 విజిట్ చేసి వైజాగ్ ట్రిప్ని ముగిద్దాము. కండక్టర్ అడిగితే till 8 o'clock వరకు బస్సులు ఉంటాయన్నారు, ఎవ్రీ 15 minutesకి. చూద్దాం. నేను వస్తున్నప్పుడు 1/2 hour వెయిట్ చేశాను, ఒక్క బస్సు కూడా రాలేదు. వాళ్ళని అడిగితే ఎవ్రీ 15 minutesకి ఒక బస్సు ఉందన్నారు. ట్రైన్ స్టార్టింగ్ పాయింట్ ఇది. ఎక్కడుంది? ఆ శాటిలైట్ ఉంది కదా, వెదర్ స్టేషన్ ఉంది కదా, ఆ వెదర్ స్టేషన్ ఆపోజిట్లోనే ట్రైన్ స్టార్టింగ్ పాయింట్. ఎంట్రీ టికెట్ వచ్చేసి నాన్ ఏసీ టికెట్ అడల్ట్స్కి 100, ఏసీ అయితే అడల్ట్స్కి 150, చిల్డ్రన్స్కి 180. అక్కడ చూడండి టికెట్ కౌంటర్. సో ఆర్కే బీచ్ అయితే ల్యాండ్ అయ్యాము. నైట్ కూడా ఇక్కడ అలౌ చేస్తున్నారు. అక్కడ మెమోరియల్ మాల్ ఉంది కదా, అది 1971లో పాకిస్తాన్ మీద గెలిచిన తర్వాత దానికి విక్టరీగా మెమోరియల్ వాల్ని బిల్డ్ చేశారు. ఇది ఆర్కే బీచ్ నైట్ వ్యూ. చూడండి, విక్టరీ అట్ సీ 1971 ఆమ్లా. సో ఇలా ముందుకెళ్తే మనకి సబ్మెరైన్ మ్యూజియం వస్తుంది. అక్కడ దూరంగా లైట్లు ఉన్నాయి కదా, అక్కడ వచ్చేసి షిప్స్ని హాల్ చేశారు. అది వచ్చేసి నక్షత్రం అనుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి షిప్స్, అది వచ్చేసి పోర్ట్. నేవీ మ్యూజియం, నా ముందర ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం ఉంది, అలాగే లవ్ వైజాగ్ సింబల్ కూడా ఉంది. సో ఈ మ్యూజియం ఎక్స్ప్లోర్ చేసి దాని తర్వాత ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం ఎక్స్ప్లోర్ చేద్దాము. సో రండి వెళ్దాం. నైట్ వ్యూ అయితే చాలా బాగుంది వైజాగ్, ఎస్పెషల్లీ ఆర్కే బీచ్, పక్కన బీచ్, దాని తర్వాత రోడ్ చాలా అంటే చాలా బాగుంది. వెల్కమ్ టు కుసురా సబ్మెరైన్ మ్యూజియం. అక్కడ చూడండి రేట్స్. కుసురా మ్యూజియం యొక్క ఓవర్ ఇండియన్ నేవీ సబ్మెరైన్ యొక్క ఎవల్యూషన్. ఇది షిప్. దీనికి మనం ఎంట్రీ ఫీ 40 + 50 పే చేస్తాం. ఓ అది లంగరా. Navy Museum. సో ఈ నేవీ మ్యూజియంలో ఏం చేస్తారంటే ఒక సబ్మెరైన్ తీసుకొచ్చి దాని యొక్క మ్యూజియంలో చేసి అక్కడ మ్యానిక్విన్స్ పెట్టి వాళ్ళు ఎలా ఆపరేట్ చేస్తారు, ఎలా ఉంటారు, అలాగే టర్బైన్స్ ఎలా ఉంటాయి, వాటన్నిటిని ఇక్కడ చూపిస్తున్నారండి. ఓన్లీ ఫొటోస్ మాత్రమే పే చేస్తాం కాబట్టి మీకు ఓన్లీ ఫొటోస్ మాత్రమే డిస్ప్లే చేస్తున్నాను. సబ్మెరైన్ అయితే చూసాము. సబ్మెరైన్ చూసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం అయితే చూద్దాము. సో మీకు ఓన్లీ పిక్స్ మాత్రమే డిస్ప్లే. ఇది ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం, అది సబ్మెరైన్ మ్యూజియం, అది లవ్ వైజాగ్. సో ఎప్పుడు ఇనాగ్రేట్ చేశారో చూడండి, 2017లో ఇనాగ్రేట్ చేశారు. అసోసియేషన్ విత్ ఇండియన్ నేవీ, ఆంధ్రప్రదేశ్ టూరిజం, ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్.
ఎంట్రీ ఫీజ్. ఎయిర్క్రాఫ్ట్ మ్యూజియంకి స్వాగతం. ఫొటోస్ వీడియోస్ ఎంతైనా తీసుకోవచ్చు, ఎటువంటి ఫ్రీ అనేది లేదు. సో దీన్ని అయితే మీకు ఫుల్గా ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తా. ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. ఇది దీని యొక్క బ్లూ ప్రింట్. తర్వాత మన ఇండియా, टूरिज्म. ఇది వచ్చేసి ట్రైనింగ్ జోనా. ఓకే, పైలట్ స్టేషన్. Flight data recorded on cockpit with black box. Black box యొక్క స్పెసిఫికేషన్స్. ఇది ఎయిర్క్రాఫ్ట్ మెయిన్ ఇంజిన్. టైర్లు పెద్దగా ఉన్నాయి కదా. డిఫరెంట్ ఎక్విప్మెంట్స్. Leading edge and wing, fin. Radar nozzle radar, horizontal stabilizer. ఇంకా అయిపోయింది. ఎగ్జిట్ ఉంది. అలా బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఎయిర్క్రాఫ్ట్కి బే. ఇది అలా ఎయిర్క్రాఫ్ట్ అంతా ఎక్స్ప్లోర్ చేసి అలా కిందకి వస్తాం. ఇక్కడ ఒకటి ఉంది నేవీ. ఇది ఎంట్రీ. రియల్ ఎయిర్క్రాఫ్ట్. ఇది ఇంత పెద్దగా ఉంటుంది. INS 312. Eastern Naval Command, Andhra Pradesh. Welcome. ఇది అక్కడ మనం చూసాం కదా, అవన్నీ ఇక్కడ ఉన్నాయి చూడండి. అది పైలట్ సీటింగ్ స్పేస్. ఎవరిని ఎక్కడికి అలో చేయడం లేదు. Indian aircraft from bottom. ఎయిర్క్రాఫ్ట్ మ్యూజియం, అలాగే నేవీ మ్యూజియం అయిపోయాయి. ఇక్కడ నుంచి విశ్వ దర్శనం కదా, బాగుబడి డిస్టెన్స్లో ఉంది, ఒక 500 మీటర్స్. అక్కడ
దానికి కూడా ఎంట్రీ ఫీ ఉంటుంది. ఆ మ్యూజియం లవ్ వైజ్ దిగినప్పుడు టైం పడుతుంది కానీ వచ్చాను ఎందుకు అడగండి. అది మత్స్యదర్శిని యొక్క ఎంట్రీ డీటెయిల్స్ అండి. ఇది అక్వేరియంకి వేదారి. మత్స్యదర్శిని అయితే వెళ్ళాను కానీ ఫొటోస్ వీడియోస్ చేయలేదు. గాజువాక, జగదాంబ సెంటర్, వాల్తేరు, పూర్ణ మార్కెట్, ఋషికొండ, ఆర్కే బీచ్ ఇప్పటివరకు ఈ పేర్లు మాత్రమే విన్నాను. ఇప్పుడు వాటిని చూశాను. సో ఈ వైజాగ్ ట్రిప్ ఎండ్ అవుతుంది. రేపు మనము సామర్లకోట వెళ్దాము. సామర్లకోట నుంచి టూరింగ్గా వైజాగ్ ఛార్జర్ తీసుకొని అక్కడ నుంచి ప్రశాంత్ ఎక్స్ప్రెస్ ఉంది నంద్యాల వరకు. సో అక్కడ నుంచి నంద్యాల వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి కర్నూలు చేరుకుందాం. బాయ్ బాయ్ విశాఖపట్నం. ఐఎమ్ గోయింగ్ టు మిస్ దిస్ సిటీ. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. నేను తిరిగినంత వరకు, నేను చూసినంత వరకు ఒక బీచెస్ తప్ప చాలా అంటే చాలా క్లీన్. హైదరాబాద్ విశాఖపట్నం సిటీ మాత్రం గోదావరి ఇంత నీట్గా మెయింటైన్ చేస్తున్న ఇక్కడున్న సిటిజన్స్కి థ్యాంక్ యూ సో మచ్. రైల్వే స్టేషన్ కూడా చాలా క్లీన్గా ఉందండి. మీరు వన్స్ వైజాగ్ వస్తే డెఫినెట్లీ యూ లవ్ దిస్ సిటీ. విశాఖపట్నం నీట్గా ఉంది అసలు చూడండి. ఆ అనౌన్స్మెంట్ వచ్చేసి అరకు వెళ్ళే ట్రైన్ అండి. ఈ కొత్త వీడియో ఉంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే.